హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మోక్షశ్రీ డిఐవై. ఈరోజు వీడియోలో వచ్చేసి ఆలియా కట్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. అది కూడా ఈ వీడియోలో వచ్చేసి కటింగ్ చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో కుదిరితే స్టిచ్చింగ్ చూపిస్తాను. అంటే 2 ఫ్రాక్స్ చూపిస్తానండి. సో పెద్ద పాపకి, చిన్న పాపకి. సో ఏం లేదండి, మనకి ఆలియా కట్ అంటే మనకి బ్లౌజ్కి క్రాస్ బెల్ట్ ఉంటుంది కదా. సో ఆ షేప్ పట్టేంత మనం షేప్ తీయాలి. అదే షేప్ని మనం కింద ఫ్లేర్ తీసుకుంటాం కదా, అందులో తీసుకోవాలన్నమాట. ఈజీగా ఎలా చేయాలి అనేది చూపిస్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫస్ట్ వచ్చేసి మనము ఒక శారీ తీసుకున్నాను అనమాట. ఒక శారీ లైనింగ్ వచ్చేసి పాలిస్టర్ తీసుకున్నాను 5 మీటర్స్. ఇందులో ఫస్ట్ వచ్చేసి 30 సైజ్ చెస్ట్ ప్రకారం చూపిస్తానండి, లాంగ్ ఫ్రాక్ పెద్ద పాపకి. నెక్స్ట్ వచ్చేసి ఫాస్ట్ ఫార్వర్డ్లో చిన్న పాపకి చూపిస్తాను, అది 22. మనం చెస్ట్ మెజర్మెంట్ ప్రకారం ఏ సైజుకైనా కటింగ్ చేసుకోవచ్చు. కోసము ఫస్ట్ ఇలాగా 4 ఫోల్డింగ్స్ వేసుకొని మనకి చెస్ట్ కన్నా ఒక 2-3 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకొని కట్ చేసేసుకోవాలి బాడీ లెంత్ కోసం. ఓకేనా? ఇప్పుడు ఇలాగా 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. సో ఫ్రాక్ లెంత్ వచ్చేసి 48 నుంచి మనము బాడీ లెంత్ వచ్చేసి 14 తీసుకుంటున్నాను. సో 14 + 1 ఇంచ్ ఖర్చు కలుపుకొని 15 ఇంచెస్ ఇలాగా మార్క్ చేసుకోవాలి స్ట్రైట్గా. అలాగే షోల్డర్ వచ్చేసి 14 బై 2 చేసుకుంటే మనకి 7 ఇంచెస్. అదే 7 ఇంచెస్కి ఇలాగా ఆర్మ్ హోల్ లెంత్ ఇలా మార్క్ చేసుకోవాలి. అదే 7 ఇంచెస్ ఇలాగా బాక్స్ లాగా వచ్చేటట్టు ఇలా మార్క్ చేసుకోవాలి. చెస్ట్ వచ్చేసి 30 అండి. 30ని మనం బై 4 చేసుకుంటే 7.5, ఒక హాఫ్ ఇంచ్ లూజింగ్ యాడ్ చేస్తున్నాను. ఎవరికైనా చెస్ట్ బై 4 తీసుకొని ఒక హాఫ్ ఇంచ్ లూజ్, ఇంకా కావాలంటే 1 ఇంచ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ సీమింగ్ అలవెన్స్ 2 ఇంచెస్. వేస్ట్ వచ్చేసి 26 మనము బై 4 చేసుకుంటే 6.5 వస్తుంది. 6.5 + హాఫ్ ఇంచ్ లూజ్ కలుపుకొని 7 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ వేస్ట్ దగ్గర సెంటర్కి ఇలా మార్క్ చేసుకోండి, మనం షేప్ తీయడం కోసం క్రాస్ బెల్ట్ లాగా. సో ఇక్కడ ఎక్స్ట్రా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోండి, లేదా 2-3 ఇంచెస్ అయినా. మనకి డోరీస్ పెట్టుకుంటాం కాబట్టి కొంచెం లూజ్ ఉంటేనే మేలు. దీనికి ఇలా షేప్ తీసుకోవాలి. ఆర్మ్ హోల్ వచ్చేసి 13.5 వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. సరిపోయింది. 6.5 వచ్చింది, సరిపోయింది. మనకి నెక్ విడ్త్ వచ్చేసి వీ నెక్ పెడుతున్నామండి, ఆలియా కట్ కదా. సో అందుకోసం మనకి 2.5 పెడుతున్నాను. నెక్ విడ్త్ చెస్ట్ బై 12 తీసుకుంటున్నాను. 2.5. యాక్చువల్గా అయితే మనం ఖర్చుకి ఇక్కడ లోపలికి మార్క్ చేస్తాం అనుకో, మార్క్ చేయొచ్చు. కాకపోతే ఇది బ్యాక్ హ్యాండ్కే పెడుతున్నాను, ఏం జాలదు కాబట్టి 2.5 పెడుతున్నాను. చెస్ట్ బై 12. అలాగే ఫ్రంట్ నెక్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ పెడుతున్నాను. 6-7 వరకు పెట్టుకోవచ్చు అండి, మనకి వీ నెక్ పెడుతున్నాం కాబట్టి. ఓకేనా? 6.5 అయినా పెట్టుకోవచ్చు. 6.5 పెడుతున్నా. స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అదే 2.5 ఇంచ్ ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు రెండింటిని ఇలాగ స్ట్రైట్గా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 6.5కి వీ నెక్ వచ్చేసి మనకి సెంటర్ లెగ్ ఒక మార్క్ చేసుకొని ఇలాగ షేప్ తీసుకోవాలి. లేదు మీకు ఇంకా ఫుల్ వీ టైప్ కావాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్గా ఎలాగైనా మార్క్ చేసుకోవచ్చు. అంత లుక్ ఉండదని చెప్పేసి నేను ఇలాగ షేప్ వచ్చేటట్టు ఇక్కడ నుంచి ఇలాగా మార్క్ చేసుకోవాలి. బ్యాక్ వచ్చేసి హై నెక్ పెడుతున్నాను, 2.5 బ్యాక్. అలాగే చిన్నగా హుక్స్ వచ్చేటట్టు పెడతాం బ్యాక్. ఇప్పుడు కట్ చేసేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ మనం ఆలియా కట్ కోసం ఫ్రంట్ బ్యాక్ సపరేట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి బ్యాక్. ఇప్పుడు ఫ్రంట్ చూపిస్తాను చూడండి. ఫ్రంట్ వచ్చేసి మనం ఆలియా కట్ కోసం ఇక్కడ ఏం లేదండి, మీరు ఎంత గ్యాప్ కావాలి, ఇక్కడ నెక్ ఇక్కడికి వచ్చింది కదా, ఒక హాఫ్ ఇంచ్ కిందకి వేసింది. ఇక్కడ ఎంత గ్యాప్ కావాలో చూసుకోండి. ఓకేనా? మీకు ఇంత కావాలా, ఎంత గ్యాప్ కావాలా అలా చూసుకోండి. ఎంతవరకు అయినా పెట్టుకోవచ్చు మనము. ఆలియా కట్ ఒరిజినల్గా అయితే మనకి ఇంతే ఉంటుంది. మనకి లేదు మీకు అందాజుగా తెలియదు మనకి ఏ సైజ్ వాళ్ళకి ఎలా పెట్టాలంటే, బ్లౌజ్ లాగా మనకి బ్లౌజ్ క్రాస్ బెల్ట్ ఎంత వస్తుంది, అందాజుగా ఎలా వస్తుంది కదా, సో అలా అయినా పెట్టుకోవచ్చు. నేను వచ్చేసి బ్లౌజ్ లాగా ఎలా పెట్టాలంటే 11 ఇంచెస్ ఇలా. బ్లౌజ్కి మనకి టక్స్ పాయింట్ ఎలా పెట్టుకుంటాం, అక్కడ వరకు బ్లౌజ్ ఎంత లెంత్ వస్తుంది ఏ చెస్ట్ ప్రకారం అలాగైనా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ నుంచి ఇలా షేప్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది, 4.5 వచ్చింది. ఓకేనా? ఇక్కడ నుంచి మనం ఇక్కడికి ఇలాగా షేప్ చేయాలి. అంటే మనకి 2 ఇంచెస్కే ఇక్కడ నుంచి మామూలుగా స్ట్రైట్గా రావాలి. ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎలాగో మనం పైకి షేప్ తీస్తాం కదా, ఇలా హాఫ్ ఇంచ్ ఇలా తీసేసాను. నేను 4.5 పెడుతున్నాను. మీ ఇష్టం, మీరు 5 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు. చిన్నపిల్లలు అయితే ఇంకా 3-3.5 పెట్టచ్చు, లేదా 4 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు. హైట్ ఉందండి అమ్మాయి, సో అందుకే నేను 4.5 పెడుతున్నాను. ఇలా కట్ చేసేయాలి. ఈ పీస్ మనం సపరేట్ అలాగే పెట్టేసుకోవాలి.
బ్యాక్ నెక్ ఒక 2.5 నెక్ లెంత్ పెట్టినాను. అలాగే నెక్ లెంత్ కూడా 2.5 రౌండ్ ఇచ్చేసేయాలి. ఇక్కడ మీరు హుక్ అయినా పెట్టుకోవచ్చు, లేదా నేను వచ్చేసి జిప్ అయినా పెట్టుకోవచ్చు మీరు. నేను జస్ట్ డ్రాప్ షేప్ ఇస్తున్నానండి. ఒక 4 లేదా రౌండ్ నెక్ అయినా తీసేసేయచ్చు మనం డోరీస్ కట్టుకునేలాగా. వచ్చేసి డ్రాప్ షేప్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ హుక్ పెట్టాలి, డోరీ పెట్టాలంటే ఇలా పెట్టాలి. ఎప్పుడు చెప్పినట్టు మర్చిపోయాను. ఇక్కడ మనం ఒక టేప్ అంతా ఇలా వదిలేసేయండి. ఇలా వదిలేసి ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ మనం ఇక్కడి నుంచి డ్రాప్ షేప్ ఇవ్వాలి. ఎందుకంటే మనకి ఇక్కడ స్టిచ్చింగ్ కోసం కావాలి కదా ఎక్స్ట్రా, అందుకే ఇప్పుడు కట్ చేసుకున్నాం. జస్ట్ ఇలా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇలా షేప్ తీయండి. మనకి ఇలా స్ట్రైట్గా వస్తుంది అన్నమాట. ఇక్కడ కట్ చేసిన తర్వాత మనకి టోటల్ లెంత్ 48 కదా, 48 ఫ్రాక్ లెంత్ 48 కదా, 48లో నుంచి మనము 14 బాడీ లెంత్ మైనస్ చేసిన తర్వాత 34 వస్తుంది. ఓకేనా, ఇలా పెట్టేసుకోండి సింపుల్గా. 14 ఇంచెస్ ఇలా మైనస్ చేస్తే 34, 49 కదా. సో ప్లస్ 1 ఇంచ్ మనకి ఫోల్డింగ్ చేసుకునేది 50 పెట్టాను అనమాట. అప్పుడు 34 అంటే 35 వస్తుంది. ఓకేనా, ఇలా పెట్టాను. ఇప్పుడు ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అండి. ఇది మనకి బ్యాక్ సైడ్ వస్తుంది. ఇప్పుడు ఈ ఫ్రంట్ కదా మనము ఆలియా కట్ షేప్ తీసాము. ఇందాక మనము 4.5 ఇంచ్ కదా మనం తీసి వచ్చింది మనకి ఆ 4.5 ఇంచ్ని. సో ఇప్పుడు ఈ రిమైనింగ్ తీసిద్దాం కదా, సో అది ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట. ఇది ఇలాగ క్రాస్గా ఇలాగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్. ఈ ఫ్రంట్ ఆలియా కట్ వచ్చేసి అంతే, ఇంకా మించి లేదు. బ్లౌజ్ ఒకట మైండ్లో పెట్టుకోండి మీరు, బ్లౌజ్ లాగా అనేది. ఇది ఫ్రంట్ వస్తుంది, ఇది మనకి బ్యాక్ వస్తుంది. ఇది ఎక్స్ట్రా తీసుకోవాలి, ఇంకొకటి ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇలాగే శారీ కూడా తీసుకోవాలి. ఇందులోనే మీకు కటింగ్ 2 వీడియోస్ వస్తాయండి. సో చిన్న పాపకు ఒకటి, పెద్దవాళ్ళకి అనేది. ఓకేనా, ఇది చెస్ట్ వచ్చేసి 30 చెస్ట్ది, ఇంకొకటి చిన్న పిల్లలది 22 చెస్ట్ కూడా చూపిస్తాను. ఓకేనా, సో ఇలాగా ఇప్పుడు శారీలో కట్ చేసుకున్నాము. ఇది వచ్చేసి ప్లెయిన్ శారీ తీసుకుంటున్నాను కదా నేను. సో ఈ ప్లెయిన్ శారీని ఈ అంచులు ఉంటాయి కదా, ఇలా ఫోల్డ్ చేసి తీసేస్తున్నాను 2 శారీస్. మీరు కావాలంటే ఇలాగ ఫ్లేయర్ ఎక్కువ కావాలంటే ఇలా పన్నా వైపు నుంచి ఇలాగ ఎంత కావాలంటే అంత 2 మీటర్స్ ఫ్రంట్, 2 మీటర్స్ బ్యాక్ అలా ఒకరికి అయినా పెట్టుకోవచ్చు. నేను ఇద్దరు కాబట్టి అలా అడ్జస్ట్ చేస్తున్నాను. సో ఇలా తీసుకుంటున్నాను అనమాట. లెంత్ బాటమ్ పార్ట్ వచ్చేసి ఇలా తీసుకుంటున్నాను. సో సేమ్ లైనింగ్ ఎలా తీసుకున్నామో అలాగ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని అలాగే తీసుకోవాలి ఇది కూడా. సో శారీ క్లాత్ కూడా సేమ్ మనం ఇలాగే కింద ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని ఇలాగ క్రాస్గా కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ ఇలాగ 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. 3/4 హ్యాండ్స్ పెడుతున్నాను. అలాగే ఇక్కడ బ్యాక్ సైడ్ డోరీస్ వచ్చేటట్టు ఇలా చూసుకోవాలి. మిగిలిన రిమైనింగ్ క్లాత్లో అయినా తీసుకోవచ్చు. హ్యాండ్స్ లెంత్ వచ్చేసి 15 + 1 ఇంచ్ కట్టుకొని 16 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకోవాలి. అలాగే చెస్ట్ బై 10, ఎవరికైనా చెస్ట్ బై 10 తీసుకోవాలి. ఆర్మోల్ డౌన్ మనకి కరెక్ట్గా వింకిల్స్ లేకుండా కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఆర్మోల్ మనకి 13.5 అన్నాను కదా, సో ఇలాగా 13.5 ఇలా మార్క్ చేసుకోవాలి. 13.5 చేసుకుంటే ఇలాగ మనం షేప్ తీసుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్ విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్ + 1.5 లూజ్ ఇంచి 5 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ పెట్టుకోండి. ఇలాగ కట్ చేసుకోవాలి. చెప్పడం మర్చిపోయానండి, మనకి ఫ్రంట్ షేప్ తీసుకోవాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడైనా తీసుకోండి, లేదా ముందే అయినా తీసుకోండి. కన్ఫ్యూజ్ అవుతారంటే అప్పుడైనా తీసుకోండి. నేను డ్రెస్ కూడా చెప్పడం మర్చిపోయాను. ప్రతి దానికి మనము షేప్ తీయాలి, ఇలా షేప్లో వచ్చేటట్టు.
ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి చిన్న పఫ్ హ్యాండ్స్ పెడుతున్నాను. ఎల్బో హ్యాండ్స్ 8 ఇంచెస్ లెంత్ అండి. సో ఫస్ట్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకోవాలి. సో తర్వాత 8 ఇంచెస్ లెంత్ మొత్తం 9 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. తర్వాత పైన పఫ్ కోసం ఒక 2.5 3 ఇంచెస్ పెట్టుకోండి. చెస్ట్ డౌన్ చెస్ట్ బై 10 2.4 అలాగా పెట్టుకోండి. సో ఇలాగ షేప్ ఇచ్చేసేయాలి. కింద వచ్చేసి హ్యాండ్స్ విడ్త్ లూజ్ ఏం పెట్టలేదు, ఎంత ఉంటే అంత పెట్టేసి కట్ చేస్తున్నాను. సో ఓకేనా, ఇలా కట్ చేసుకొని ఎలాస్టిక్ వేస్తామన్నమాట. అది స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అలాగే స్టిచ్చింగ్ వీడియో కూడా లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. నా ఓల్డ్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి.